వ్యసనాలకు అలవాటు పడి పొలాల్లో రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్లను దొంగిలించుకుపోతున్నారు కేటుగాళ్లు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. అటు పొలాలు చూసుకోలేక ఇటు మోటార్లను కాపాడుకోలేక రైతులు లబోదిబోమంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో పొలాల్లో రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్లను దొంగలు ఎత్తుకెళ్లిపోతున్నారు. వాటితో పాటు స్టార్టర్లు, కేబుళ్లు దొంగతనం చేస్తున్నారు. దోచుకున్న వస్తువుల్ని అమ్ముకుని వాటితో జల్సాలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మండలంలోని మహదేవన్పేట, సాయనిపల్లి, అల్లీపూర్, గంగారం గ్రామాల్లోని బోరుబావుల్లో నీరు తక్కువగా ఉండడంతో రైతులు పక్కనే ఉన్న కేఎల్ఐ కాలువ నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడుకుని సాగు చేసుకుంటున్నారు. దానికోసం మోటార్లు, స్టార్టర్లు, కేబుళ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఏడాదిగా గుర్తు తెలియని వ్యక్తులు వాటిని అపహరించుకుపోతున్నారు. కేబుళ్ల లోపల కాపర్ వైర్ను బయటకు తీసి అమ్ముకుంటున్నారు. మొన్న సార్ మేము తెచ్చుకున్నాం 3 దినాలు నడిపిన మోటార్. 3 దినాలు నడిపి మోటార్ దించి పోతే ఇంటికి పోతానంటే 7 గంటలకు సాయంత్రం 6:30కు నేను మోటార్ దించిపోయినా. మాకు మళ్ళీ నడిపోతున్న 6 గంటలకు వచ్చి చూస్తే మోటార్ లేదు సార్. మళ్ళీ 15 దినాలకి నాకు కేబుల్ తెచ్చుకుంటే కేబుల్ కోసుకుపోయారు. 6,000 రూపాయలు పెట్టి కేబుల్ తీసుకొచ్చుకుంటే కేబుల్ కోసుకుపోయారు. నా బతుకు ఏం చేయాలనో అర్థమైతలేదు. పోలీసు వాళ్ళకి చెప్తానంటే కాగితం తీసుకున్నారు, రాసుకున్నాం చెప్తాం పో అని చెప్పి వాళ్ళంటారు. పోయిన యాసంగి నన్ను అది స్టార్టర్ డబ్బా తీసుకోపోయినారు. అప్పుడు 3,200 పెట్టి డబ్బా తెచ్చుకున్నా. రీసెంట్గా మొన్న వారం కింద మళ్ళీ 60 మీటర్ల కేబుల్ కోసుకుపోయారు. ఇది ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి? ఇప్పుడు బడ్డీ తీసుకొని బైక్ మీద పోతే బిన్నపల్లికి పోతే హెల్మెట్ లేదని, లైట్ లేదని, అది లేదని పట్టుకొని అడవుల పట్టుకోనికి, కెమెరాలు కొట్టడానికి, ఇంటికి బిల్లు పంపించడానికే పోలీసు వాళ్ళకి రూల్స్ ఉన్నాయి. మళ్ళీ రైతుల పరిస్థితి ఏంటి? రైతు ఇక్కడ నుంచి బాగుపడాలి. ప్రతిసారి పంట చేసినప్పుడు 5,000 10,000 దీనికే పెట్టినాక ఇక మేము బాగుపడేది ఏంది, చేసేది ఏంది? ఆల్రెడీ మా మోటార్ పోయింది, ఒక మోటార్ దొరికింది. ఆల్రెడీ దొంగను పట్టించిన ఇట్లా పోలీసులు ఇట్లా పట్టించుకోవడం లేదు. వాళ్ళకి ఏందో లోపల అది చేసి బెరువు పెట్టడం లేదు, ఏం లేదు, గట్టిగా చర్య తీసుకోవడం లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వరుస దొంగతనాలతో రైతుల కంటి మీద కునుకు లేకుండా పోయింది. దొంగలు పగటిపూట కాలువ వెంబడి 2 వీలర్లపై రెక్కీ నిర్వహించి రాత్రులు చోరీలకు పాల్పడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఒక్క మహాదేవునిపేట గ్రామంలోనే 10-15 మోటార్లు, స్టార్టర్ల డబ్బాలు, కేబుల్ వైర్లు ఎత్తుకెళ్లారు. ఒక్క గ్రామంలోనే ఇన్ని మోటార్లు దొంగల పాలైతే మండలం, జిల్లా మొత్తం మీద ఎన్ని మోటార్లు చోరీకి గురై ఉంటాయో అని గ్రామస్తులు అంటున్నారు. బిజినేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పు సప్పు చేసి మోటార్లు తెచ్చిపెట్టుకుంటే కొంతమంది దొంగలు జమయ్యి ఎన్నో మోటార్లు దాదాపు 1 సంవత్సరం నుంచి ఇప్పటికీ ఒక 15 మోటార్లు పోయినాయి. ఈ ఒక 4-5 కిలోమీటర్ల లోపే ఎవరు కూడా గవర్నమెంట్కు పోయి చెప్తా ఉన్నారు. తర్వాత ఏమైంది, పోలీస్ స్టేషన్లో పోయి ప్రతి ఒక్కరు ఫిర్యాదు ఇస్తూనే ఉన్నారు. ఇచ్చిన ఒక్క మోటార్ కూడా వాళ్ళు దొరకబట్టింది లేదు. మోటార్ పోయింది, కేబుల్ కోసుకుపోయినారు. పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోలే, ఇంతవరకు ఏం చేయలే. మోటార్ పోయి కూడా 4 నెలలు కానీ వస్తుంది. మాకు 18,000 పెట్టి తెచ్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెచ్చుకోవాలంటే మళ్ళీ 80 పైసలు కావాలి. కేబుల్కు ఎరుపు మేము పక్క వాళ్ళం కొట్టాల్సి వచ్చింది. నీది కూడా అని పక్కల కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. జనవరి నెల నుంచి ఇప్పటి వరకు 84 ఫిర్యాదులు వచ్చాయని, అందులో 32 కేసుల్లో రికవరీ చేశామని నాగర్ కర్నూలు సిఐ కనకయ్య తెలిపారు. ఇందులో 32 ప్రాపర్టీ కేసులు డిటెక్ట్ చేసి అందులో దొంగలించబడిన సొత్తును రికవర్ చేసి కోర్టు ద్వారా బాధితులకు అప్పగించడం జరిగింది. మిగతా 50 కేసులు పెంచుకున్నా అటు 50 కేసుల నుంచి కూడా ప్రత్యేక నిఘా పెట్టి ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసి అట్టి కేసులు డిటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. పోలీసులు దొంగలపై ప్రత్యేక దృష్టి సారించి మోటార్లు, స్టార్టర్లు, కేబుల్ వైర్లను దొంగల నుంచి రికవరీ చేసి మాకు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.